హాయ్ అండి, నేను మీ తారక్ గౌడ్, తెలంగాణ విద్యా సమితి. చాలామంది పేరెంట్స్ సార్ యూనివర్సిటీస్ బాగుంటాయా, కాలేజెస్ బాగుంటాయా, లేకుంటే అటానమస్లు బాగుంటాయా కొంత అడుగుతున్నారు. అంటే యాజ్ ఎ పేరెంట్గా అనుమానాలు ఉంటాయి. ఎందుకంటే అందరూ బీటెక్ తెలిసిన వాళ్ళు ఉండకపోవచ్చు, నార్మల్ పీపుల్ ఉంటారు, లే పీపుల్ ఉంటారు, డిఫరెంట్ స్ట్రీమ్స్ ఉంటారు. కాబట్టి దాని గురించి కాస్త ఒక 4-5 నిమిషాలు చర్చిద్దాము. జనరల్గా యూనివర్సిటీస్ అంటే మల్టిపుల్ వర్టికల్స్, అంటే నాట్ ఓన్లీ సిఎస్సి, అందులో బీటెక్లో సిఎస్సి తప్ప వేరే లేకుండా ఓన్లీ డిమాండ్ ఉంది కాబట్టి విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల యొక్క ధనాన్ని దోచుకుందనే కాన్సెప్ట్ వచ్చేవి ఈ ప్రజెంట్ ఉన్నాయి ప్రైవేట్ యూనివర్సిటీస్. మనకు యూనివర్సిటీ అంటే ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ ఉంది. దాంట్లో నాట్ ఓన్లీ బీటెక్ అండి, దాంతో పాటు మల్టిపుల్ వర్టికల్స్ అంటే ఏంటి, లా ఉండొచ్చు, ఎంబీఏ ఉంటుంది, బయోకెమిస్ట్రీ ఉంటుంది, బాటనీ ఉంటుంది, జువాలజీ ఉంటుంది, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, దాంట్లో పిహెచ్డి ఆనర్ చేస్తారు, రీసెర్చ్ జరుగుతుంటాయి. ఇలాంటి చాలా 100 ఎకరాల్లో ఉంటుంది. ఏదో ఒక గాజు మేడ కట్టేసి నానక్రమంలో చిన్న బిల్డింగ్ కట్టుకుంటాం, లేకుంటే సమ్వేర్ అంటే సమ్ XYZ అని చెప్పేసి పెట్టడం వల్ల ఓన్లీ సిఎస్సి ఫ్యాకల్టీ వేలాది సీట్ డిమాండ్ ఉందని చెప్పి వేలాది సీట్లు. అంటే మనకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిబిఐటీ ఉందనుకోండి, అంత క్రెడిబిలిటీ ఉన్న 40 లక్షలు కడుతున్న సీట్ ఇవ్వరు. అలాంటి కాలేజీలో వాళ్ళు ఒక యూనివర్సిటీ పెట్టుకొని ఒక 10,000 మంది 5,000 అడ్మిషన్ చేయలేరా? చేయగలుగుతారు. కానీ డబ్బు సమకూర్చుకోవడం, డబ్బు సంపాదించింది ఏం కాదు. ఒక క్వాలిటీ మెయింటైన్ చేయాలి, దాని తగ్గట్టు ఫ్యాకల్టీ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలి. దాంట్లో సీటు పొందడం కష్టమనేంత క్రెడిబిలిటీ సంపాదించడం అనేది వాళ్ళ లక్ష్యం. విఎన్ఆర్ కావచ్చు, గోకరాజు కావచ్చు, వాటెవర్ సిబిఐటీ కావచ్చు, ఏదైతే టాప్ కాలేజ్ అనుకుంటున్నామో వాళ్ళు ఎవరు యూనివర్సిటీకి పెట్టలేదు. కొంతమంది ఎందుకు వెళ్తున్నారు యూనివర్సిటీస్కి అంటే డిమాండ్ ఉంది. రెండవది ఫీజు రియంబర్స్మెంట్ రావట్లేదు. గవర్నమెంట్ కొంచెం ఇబ్బందులు పెట్టమో, లేకుంటే గవర్నమెంట్ నుంచి డబ్బులు రావట్లేదు. యూనివర్సిటీకి వెళ్తే మన చేతిలో సీట్లు ఉంటే మన ఇష్టం సార్ డబ్బులు తీసుకోవచ్చు, మనమే ఫిక్స్ చేసుకోవచ్చు అన్నట్టుగా కొంతమంది వ్యక్తులు వెళ్ళారు, తెచ్చుకున్నారు, దాన్ని విజయం సాధించారు. దానివల్ల కామన్ మ్యాన్కి ఒరిగేది ఏముండదు. పెద్ద కాలేజీలు వెళ్తేనేమో లక్షల డొనేషన్ తీసుకుంటుంది, దీనికి వెళ్తే 50,000 కట్టిన సీట్ అయిపోతుంది, 2 లక్షలు అటు ఇటు 2-3 లక్షల సీట్ అయిపోతుంది అన్న పేరెంట్ చూసుకుంటున్నాడు, అలా చూసుకుంటున్నాడు. కాలేజ్ వాళ్ళు ఏం చేస్తారు, మామూలుగా పెద్ద టాప్ కాలేజ్ ఏమనుకుంటారు, మాకు ఉండే 4 సెక్షన్లు 4-5 సెక్షన్లు ఉంటాయి, అంటే 90 సీట్లు అమ్ముకోవడం అనుకుంటాయి. ఆ 90 సీట్లే మేము క్యాష్ చేసుకోవాలి, లక్షలాది రూపాయలు జీతాలు ఇచ్చుకోవాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయింటైన్ చేసుకోవాలి. సో మేము అంత తక్కువకి అమ్ముకోలేము. ఉన్న 100 సీట్లని జాగ్రత్తగా అమ్ముకుందాం ఉంటాం. మిగతా సీట్లన్నీ రీఎంబర్స్మెంట్ బేస్లో ఉంటాయి కాబట్టి వాళ్ళు ఎవరు డబ్బులు కట్టరు. పిల్లలు 10,000 లోపు ర్యాంకర్స్గా ఎవరు డబ్బులు కట్టరు, గవర్నమెంట్ డబ్బులు ఇవ్వట్లేదు. మేము ఎట్లా మా సంస్థలు నడపాలని చెప్పేసి వాళ్ళ వర్షన్ ఉంటుంది. సో అది కూడా జెన్యూన్, ఎందుకంటే వాళ్ళకు మినిమం 6-7 కోట్ల రూపాయలు, మినిమం 7-8 కోట్ల రూపాయలు కావాల్సి వస్తుంది పర్ మంత్ ఎక్స్పెండిచర్ అనేవి. మరి పిల్లలు అందులో జాయిన్ అయిన పిల్లలంతా 70% పిల్లలు కూడా కౌన్సిలింగ్ ద్వారా 10,000 లోపు ర్యాంక్ ఉండి గవర్నమెంట్ రీఎంబర్స్మెంట్ జాయిన్ అయిన పిల్లలు ₹1 పే చేయడు. మరి వాళ్ళ వ్యవస్థని ఒక 4 ఏళ్ల పాటు ఎట్లా రన్ చేయాలంటే ఈ చిన్నపాటి డొనేషన్స్ తీసుకోవచ్చు. చిన్నపాటి అంటే పెద్దపాటి, ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో ఒక 7 లక్షల మంది స్టూడెంట్స్లో ఎక్స్పెక్ట్ చేసే కాలేజీలు 10 కాలేజ్ జాయిన్ కావాలి. ప్రతి డబ్బు ఉన్నవాడు, చదువు కొనుక్కునే ప్రతి ఒక్కడు ఆలోచించే కాలేజీలు. సో అలాంటి డిమాండ్ ఉన్న చోట వాడు అమ్మాలని కూడా అర్ధగంట కౌంటర్ ఓపెన్ చేసి అమ్మరు. దాన్ని ఒక సస్టైన్ చేస్తూ, ఆ మార్కెట్ని, ఆ డిమాండ్ సస్టైన్ చేస్తూ ఆ కాలేజీలో ఎంట్రీ తీసుకోవడం అనేది ఒక ప్రెస్టేజియస్గా మెయింటైన్ చేస్తారు. కాబట్టి ఆ కాలేజీలో అలా ఆ డిమాండ్ ఉన్నాయి. ఇప్పుడు మామూలుగా మనం ఇప్పుడు చూస్తున్న యూనివర్సిటీ వాళ్ళు ఫోన్ చేస్తారు, 50,000 సీట్ అయిపోతుంది, 700, 600, 500 మార్క్స్ వచ్చిన డబ్బు 50,000 కట్టి ఇస్తాడు. వాడికి ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి, ఎన్ని వేల మంది పిల్లలు, నారాయణ కాలేజ్ సీట్ సంపాదించడం కష్టం అంటే కష్టమేం కాదు, ఎన్నో బ్రాంచ్లు ఉంటాయి. దాంట్లో ప్రతి ఒక్కరు ర్యాంక్ వస్తుంది అంటే రాదు, చదువుకున్నానికి వస్తుంది. మరి యూనివర్సిటీస్, ప్రైవేట్ యూనివర్సిటీ అంటే విట్ ఉంది, సత్యభామ, అమృత ఉంది, SRM ఉంది. దీంట్లో 20 లక్షల మంది పోటీ పడితే దాంట్లో 10,000 మందో 16,000 మంది జాయిన్ అవుతారు. ఆ స్టాండర్డ్స్ వేరు, ఆ కథ వేరు. లోకల్ యూనివర్సిటీస్ అనేవి ఓన్లీ డబ్బే సముపార్జన కోసం వచ్చిన కాలేజ్ 99%. మన దగ్గర ఇప్పుడు టెక్ మహేంద్ర ఉంది, చాలా మంచి కాలేజ్. దాంట్లో అంత JE% అంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా స్ట్రెంత్ ఉన్నప్పుడే యూనివర్సిటీ యొక్క స్టాండర్డ్స్ పెరుగుతాయి. మరి టెక్ మహేంద్ర అందరు జాయిన్ గారు ఓక్సన్ ఉంది, ఆ డబ్బు ఒక్కటే ఉండదు. అంటే 27,500,000 కడతారు కానీ 27,50,000 ఫీజు. అది నార్మల్ పీపుల్ బ్రేక్ చేయగలుగుతారా? చేయలేరు. సో వాళ్ళు అలైట్ పీపుల్ మా పిల్లల్ని ఒక కంఫర్ట్ జోన్లో ఉంచాలి, ఒక స్థాయి వ్యక్తులు చదివే కాలేజీలో ఉంచాలి, వాళ్ళకి అది ఆప్షన్గా ఉంటుంది. సో మిగతా యూనివర్సిటీ మీరు చెక్ చేసుకోండి, ఏది ఉన్నా మీకు ఫోన్ చేసిన యూనివర్సిటీ చెక్ చేసుకోండి, దాంట్లో ఉన్న ఒక క్రెడిబుల్ చెక్ చేసుకోండి, దాన్ని వెరిఫై చేస్తాడు. ఏఐసిటీ అప్రూవ్, యూజీ అప్రూవ్ అంటారు.
ఏ సెక్షన్‌కి ఎంతమంది ఫ్యాకల్టీ ఉన్నారు? ఉన్నారా? లేరా? వాళ్ళు ఎన్‌బీఏ అక్రిడిటేషన్ పోయేటప్పుడు ఏం చేశారు? హ్మ్. ఫేక్ డమ్మీ ఫ్యాకల్టీ పెట్టారా? అక్రిడిటేషన్ న్యాక్ ఏ ప్లేస్‌లో ఇది తెచ్చుకోవడానికి కొన్ని యూనివర్సిటీ చేసాం కదా మనం. ఏది ఫాల్స్ ప్రొఫెసర్స్‌ని పెట్టి చేయించడం. ఇవన్నీ చేస్తుంటారు. ఎందుకంటే ఇవన్నీ టాక్టిక్ వాళ్ళకి అక్రిడిటేషన్ పెంచడం కొంచెం డబ్బులు ఫీజులు పెంచుకునే కార్యక్రమం చేస్తుంటారు. ఇవన్నీ గమనించిన పేరెంట్స్ ఎప్పుడైతే మనం అఫిలియేటెడ్ కాలేజెస్‌లో అంటే ఎక్కడైతే పోటీ ప్రపంచంలో ఒక మంచి కాలేజ్ సీట్ దొరుకుతానో ఎక్కువ మంది జాయిన్ అయ్యేది ఏంటి? టాప్ కాలేజీలో 70% పిల్లలు మెరిట్ స్టూడెంట్స్. అంటే ఒక 20,000 ర్యాంకో, 30,000 ర్యాంక్ వచ్చినోడు మన తెలంగాణలో ఉన్న యూనివర్సిటీలో ఒక కాలేజ్ జాయిన్ అవుతారా? మిమ్మల్ని అడుగుతున్న పేరెంట్స్, ఒక 20,000 ర్యాంక్ మీకే వచ్చింది. ఇప్పుడు మీరు కౌన్సిలింగ్ కాదని పోయి యూనివర్సిటీ తెలంగాణలో ఉన్న ప్రైవేట్ యూనివర్సిటీ జాయిన్ అవుతారా? జాయిన్ గారు. ఎందుకంటే మా కౌన్సిలింగ్ మంచి కాలేజ్ సీట్ వస్తుంది ఆశ. అంటే మంచి కాలేజ్ మీరు ఎందుకు చూడాలంటే మెరిట్ స్టూడెంట్స్ అంటూ ఉండేవన్నీ అఫిలియేటెడ్ కాలేజే ఉంటాడు. సో అక్కడ వాళ్ళతో పాటు మీరు ట్రావెల్ చేస్తే 100% కొంతవరకు మీ పిల్లలు మెరిట్ కొంచెం వాళ్ళతో ట్రావెల్ చేస్తే ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంది. ఏది ఎక్కడైతే టాప్ 10 కాలేజ్, టాప్ 20 కాలేజీలో జాయిన్ అయ్యే మెరిట్ స్టూడెంట్స్ 70% కౌన్సిలింగ్లో వస్తారు. వాళ్ళంతా ఈ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్ బ్రేక్ చేసి మంచి ర్యాంక్ తెచ్చుకున్న వాళ్ళు 70% ఉంటారు. దాంతోపాటు మనం కొంత జబ్బు ఖర్చు అయినా వాళ్ళతో పాటు చదివితే ఎక్స్పెక్ట్ చేసే కంపెనీస్ కావచ్చు, ఉన్న పిల్లల్ని బట్టి కూడా మన యొక్క పిల్లలకు ఎదుగుదల ఉంటుంది. స్క్రాప్ అంతా డబ్బంతా పెట్టి ఒక దగ్గర పోయి వేలాది మంది ఉన్న దగ్గర పోయి నీ పిల్లలు కూడా చదివితే వాడు 70%, 60% ఎంసెట్ క్వాలిఫై కానోడు, ఎంసెట్లో 1,00,000, 2 లక్షలు ర్యాంక్ వచ్చినోడు పోయి వాళ్ళతో పాటు మనము తక్కువ ఖర్చు అని చెప్పి జాయిన్ అయితే అందరితో పాటు ఎదుగుబదుగు లేకుండా ఉంటాడు. ఆ టైంకి వాళ్ళు ఏం చేస్తారు? మీ అందరి దగ్గర 2,000 మంది, 3,000 మంది జాయిన్ అయితే సిఎస్సి జాయిన్ అయితే 3,000 ఇంటూ దగ్గర 600 కోట్లు వస్తాయి. 60 కోట్లు 600 కోట్లు సంథింగ్ వస్తాయి. అవి వచ్చిన దాన్ని హెచ్ఆర్ పడేస్తే మళ్ళీ అమ్మటే మాకు 20 లక్షల ప్యాకేజ్, 30 లక్షల ప్యాకేజ్ చెప్పేసి హోర్డింగ్ ఇచ్చి సోషల్ మీడియాలో హైలైట్ చేసుకుని మళ్ళీ నెక్స్ట్ ఇయర్ బిజినెస్ చేసుకుంటారు. ఇక్కడికి అఫిలియేటెడ్ కాలేజ్ విషయం ఏంటంటే మెరిట్ స్టూడెంట్స్ ఉంటాడు. ఖచ్చితంగా వాడు చదువుకునేవాడు. జనరల్గా ఐక్యూ, న్యాచురల్ ఐక్యూ ఉంటుంది. 2 లక్షల మంది కాంపిటీషన్ ఎగ్జామ్ రాస్తే దాంట్లో వాడి ర్యాంక్ 10,000 లోపు ఉంటుంది కాబట్టి వాడికి ఆ కాలేజ్ సీట్లు వచ్చాయి టాప్ కాలేజ్లో. వాళ్ళతో పాటు మనకు రూపాయి అంటే డబ్బున్న అభ్యర్థులు చెప్తాను, ఎవరైతే తల్లిదండ్రులు కొంచెం డబ్బు ఎఫర్ట్ చేయగలుగుతాము ఒక మంచి కాలేజ్ చూద్దాం అనుకోండి. కానీ యూనివర్సిటీ అంటే లోకల్ యూనివర్సిటీ అయినా బయట యూనివర్సిటీ అయినా కానీ ఎలిజిబుల్ క్రైటీరియా టైట్ ఉన్నప్పుడు మీకు అమృతాబోత్ మాకు సీట్ రాలేదు, ఎస్ఆర్ఎం కేటీఆర్ క్యాంపస్ సీట్ కావాలంటే ఎక్కడైతే డిమాండ్ ఉందో అలాంటి కాలేజీలు మాత్రమే మెరిట్ స్టూడెంట్స్ ఆప్షన్ పెట్టుకోవాలి. మనకు డబ్బు ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ ఏదో అలవల్సులుగా తక్కువలో 50,000, 30,000 సీట్ ఇస్తున్నారు, మనకు సిఎస్సి చేసి సరిపోతుందంటే ఈ సిఎస్సి అనేది రానున్న రోజుల్లో ఒక వైట్ ఎలిఫెంట్ అవుతుంది ఇంజనీరింగ్ కాలేజ్ కానీ తల్లిదండ్రులు కానీ. ప్రతి సంవత్సరం 20 లక్షల మంది పిల్లలు సిఎస్సి చేస్తే వానికి ఉద్యోగం యొక్క అవకాశాలు ఏముంటాయి? ఆల్రెడీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినాక, ఆటోమేషన్ రంగం వచ్చినాక ఇప్పుడు చూస్తున్నారుగా నిరుద్యోగులు మిగిలే అవకాశం ఉంది. అర్థమైంది కండి. ఎందుకంటే చాట్ జీపీటీ వల్ల కోడింగ్ వల్ల ఎవరైతే నేర్చుకున్నారో వాళ్ళందరూ నిరుద్యోగులు మిగిలే అవకాశం ఉంది. మనిషి అంటే న్యాచురల్గా మనుషులు చేసే పనులంతా మిషనరీ చేసేదానికి అలవాటు చేస్తారు. అవి చేయటం వల్ల మనమే నిరుద్యోగులు మిగిలిపోతాం. ఎవరైతే సస్టైన్ అవ్వదు అంటే స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అన్నట్టు ఎవడైతే మెరిట్ ఉంటాడో, ఎవడైతే కష్టపడతాడో 20 లక్షల మందో, 1,00,000 మందో, 2 లక్షల మంది సర్వైవ్ అవుతారు. మిగతా వాళ్ళంతా ఎందుకు కాకుండా పోతారు. సో బెటర్ ఫోకస్ ఆన్ కోర్ సిలబసెస్ లైక్ ట్రిపుల్ ఈసీ కానీ ట్రిపుల్ కానీ ప్రభుత్వ రంగ సంస్థలు కూడా చాలా ఫోకస్ పెట్టాయి. మీకు ట్రాన్స్కో, జెన్కో, నేవీ, బార్క్ చాలా కంపెనీస్లో కూడా సెంట్రల్గా ఉంటుంది రీసెర్చ్ సెంటర్స్, వాటిలో మీరు జాబ్స్ పొందొచ్చు. ప్రైవేట్ సెక్టార్లో ఉన్నాయి ఓఎన్జీసీ కానీ మరి ఏమంటారు ఆదాని గ్రూప్ కావచ్చు, అంబానీ గ్రూప్స్ కావచ్చు, వీటిలో పెట్రో రిఫైనరీ కావచ్చు, నేవీ కావచ్చు, చాలా రంగాల్లో ఉన్నాయి. మెకానికల్, సివిల్, ట్రిపుల్ అనేవి ఆప్షన్గా తీసుకోవడం తప్పేమి. కాకపోతే వాటి యొక్క స్పైక్ అనేది చాలా పెద్దగా ఉండకపోవచ్చు కానీ సస్టైన్ అయితే ఉంటుంది, జనరల్గా ఉంటుంది. ఇంకొకటి మీరు మెకానికల్, సివిల్, ట్రిపుల్ ఈసీ తీసుకొని సాఫ్ట్వేర్ రంగానికి వెళ్ళడానికి లేదా అంటే 100% ఉందండి. ఇప్పుడు ఏ మెకానిక్ ఇప్పుడు సుందర్ పిచ్చే కావచ్చు, సత్యనారాయణ, వీళ్ళు ఎవరు కంప్యూటర్ ఇంజనీర్ కాదు, వీళ్ళంతా సిఎస్సి బ్యాక్గ్రౌండ్ అసలే కాదు, కోర్స్ సిలబస్ తీసుకున్న వాళ్ళే. దాంతోపాటుగా మీరు ఇప్పుడు ఈవీ రంగం చూస్తాం, ప్రపంచం అంతా మారబోతుంది. ఈవీ రంగంలో కానీ ఇప్పుడు మనకు వచ్చే ఎయిర్పోర్ట్లు కావచ్చు, మన ఇరిగేషన్ కావచ్చు, మనం చూస్తున్న రోడ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా డెవలప్మెంట్లో భాగమే. దీనిలో సివిల్, మెకానికల్స్, ట్రిపుల్ ఈసీ వీళ్ళందరూ కలిస్తేనే మనకు మెట్రో రైలు కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళంతా కలిస్తేనే జరుగుతుంది. కాబట్టి ఒక కంప్యూటర్ రంగాన్ని ఎంచుకొని జీవితాన్ని పణంగా పెట్టకండి, మీ కెరియర్ని పణంగా పెట్టకండి. కోట్లాది రూపాయలు, లక్షలాది రూపాయలు డబ్బులు ఆగం చేసుకోకుండా కొంత బెటర్ ఇన్నోవేటివ్గా, కొంచెం ఎఫెక్టివ్గా వేరే కూడా ఆల్టర్నేటివ్ ఎతకండి. పిల్లల్ని మీ యొక్క తల్లిదండ్రులు పిల్లల్ని మీ ఆశలకి వాళ్ళని ఆగం చేయకండి. వాళ్ళని కూడా ఆప్షన్గా తీసుకోండి. వాళ్ళకున్న ఇంట్రెస్ట్ని కన్సిడర్ చేయండి. మీ బడ్జెట్లో చూడండి. ఎనీ డౌట్స్
స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్‌కి కాల్ చేయండి. నా పేరు తారక్ గౌడ్, తెలంగాణ జసంత్. సైనింగ్ ఆఫ్.